తెలుగుదేశం అనుకూల మీడియాకి వైసీపీ అనుకూల మీడియాకు ఉన్న తేడా ఏంటంటే, తెలుగుదేశం అనుకూల మీడియా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రోజు ప్రతిదాన్ని ఒక పాజిటివ్ నేరేటివ్తో హైలైట్ చేస్తూ ఇంకేముంది అద్భుతం జరిగిపోయింది. మనం నిజంగా 5 ఏళ్ళు పత్రికలు చదివితే అమరావతి అద్భుతంగా తయారైపోయింది, సింగపూర్ పక్కన జపాన్కి కొద్దిగా యువతల అన్నటువంటి స్టేజీకి వచ్చేసిందని నమ్మారు. ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు అయితే బాబు అక్కడేం కట్టలేదురా నాయన అంటే మీరు వాళ్ళ అవతల వాళ్ళ మనుషులు లేండి అందుకని ఇట్లా మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూశాక కానీ వాస్తవం ఒప్పుకోలేదు. ఇప్పుడు దానికి నేరేటివ్ థింకింగ్ ఏంటంటే అబ్బాయి జగన్ నాశనం చేశాడండి, అంటే కట్టిన బిల్డింగులు కూల్చేశాడు అన్నటువంటి తరహాలో. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళని తిట్టడానికో పవన్ కళ్యాణ్ తిట్టడానికో అటుకే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ రాష్ట్రంలో తమ వలన జరుగుతున్నటువంటి తమ ప్రభుత్వం వలన జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అది అవతల వాళ్ళకి ఎసెట్ అయింది. కౌంటర్ చేస్తూ కూర్చోవడం సరిపోయింది. ఈనాడు బురచ్చలతో దానికి ఆన్సర్ చేయడమే సరిపోయింది. అంతేగాని పాజిటివ్ రిపోర్టింగ్ అన్నటువంటిది ఇది హాస్పిటల్ ఎట్లొచ్చినాయి, స్కూళ్ళు ఎట్లొచ్చినాయి, ఈనాడులో జ్యోతిలో ఎక్కడో ఒక చిన్న బిల్డింగ్ కడితే దాన్ని వారం 10 రోజులు సీరియల్ వేసేవాళ్ళు. ఒక ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే కనీసం 40-50 వార్తలు రాసుంటారు. కనకదుర్గ ఫ్లైఓవర్ది కానీ అది, కానీ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాలేదు. టిట్కో ఇళ్ళు అద్భుతంగా కడుతున్నారంటూ రాసుకొచ్చారు నెలల తరబడి. అదే ఇప్పుడు ఇన్ని లక్షల ఇల్లు కడితే అప్పుడొక ముక్క వార్త వేసుకున్న పరిస్థితి. అట్లాగే ఇన్ని సంక్షేమ పథకాలు జరిగితే దానికి సంబంధించి ఇంత డబ్బులు ఇచ్చాం అని చెప్పుకోవడం తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఆ నేరేటివ్ ఎంత అన్నది రాసుకోలేకపోయారు. పర్యవసానం ఏం జరగలేదు, రాష్ట్ర నాశనం అయిపోతుందని పీకే లాంటి వాళ్ళు కూడా ఈ పత్రికలు చూసినే కదా ఫాలో అయ్యేది, మాట్లాడటం ప్రారంభించారు. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే రాష్ట్రపు అభివృద్ధి జిఎస్డిపి గ్రోత్ అన్నదే కదా లెక్క. అది నెంబర్ 1గానే ఉంది, సక్సెస్ఫుల్గానే సాగుతోంది జిఎస్డిపి గ్రోత్ రేటు. అదే సందర్భంలో ఆదాయం 2019కి 14 నుంచి 19కి ఎంత పెరిగింది, 19 నుంచి 24కి ఎంత పెరిగిందంటే అప్పటికంటే డబుల్ పెరిగింది. బట్ అది ప్రొజెక్ట్ చేసుకోవడం వీళ్ళకి జాత కాలేదు. ఇక ఈ ఫినామినా ఇప్పుడు రాసుకొచ్చారు వీళ్ళు. ఎట్లాగా 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా బాగుపడింది. ప్రాధాన్యత రంగంలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం 40% ఇవ్వాల్సి ఉంటే లోన్లు 64.91% ఇచ్చాము. అంటే వీళ్ళు ఇచ్చేదేం కాదు, వాళ్ళు ఇచ్చేది ఆయా శాఖలు. వ్యవసాయ రంగానికి 18% అనుకుంటే 43.21%, చిన్న సన్నకారు రైతుల రుణాలు 10% అనుకుంటే 28.69% రుణాలు ఇచ్చారు. బలహీన వర్గ రుణాలు 12% అనుకుంటే 32.47% ఇచ్చారు. మహిళల రుణాలు 5% అనుకుంటే 25.32% ఇచ్చారు. సూక్ష్మ పరిశ్రమలకి 7.5% అనుకుంటే 8.66% ఇచ్చారు. ఇకపోతే రాష్ట్రంలో డిపాజిట్ల పరంగా చూస్తే 2019 నాటికి 3,12,642 కోట్ల రూపాయల డిపాజిట్లు అయితే రుణాలు 3,97,350 కోట్లు. అదే ఇప్పుడు 3/12/2023 నాటికి 4,94,690 కోట్లు డిపాజిట్లు అయితే రుణాలు 7,81,313 కోట్లు. ఆ విధంగా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నటువంటి లెక్కల్ని సాక్షి ఇప్పటికి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.